12వ శతాబ్దం నాటి భాండాగారం లెక్క కట్టలేనంత సంపద. దేశం మొత్తాన్ని దోచేసిన బ్రిటిషర్స్ సైతం ఆ సంపదను టచ్ చేసే సాహసం చేయలేదు. పైగా మిస్టీరియస్ గాడ్ అంటూ జగన్నాథుని సంపదకు మరింత సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అలాంటి రత్న భాండాగారం దశాబ్దాలుగా ఎందుకు తెరుచుకోవడం లేదో ఒడిశావాసులకే కాదు, మొత్తం దేశానికి అంతుచిక్కడం లేదు. ప్రధాని మోడీ సైతం నవీన్ పట్నాయక్ సర్కార్పై ఇవే ప్రశ్నలు సంధించారు. జగన్నాథుని రత్న భాండాగారం తాళం చెవుల మిస్టరీని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఒడిశా రాజకీయం మరోసారి రత్న భాండాగారం తాళాల చుట్టే తిరుగుతోంది. ఇంతకు జగన్నాథుని రత్న భాండాగారాన్ని ఎందుకు తెరవడం లేదు? ఒడిశా ప్రభుత్వం దగ్గర నిజంగానే తాళాలు మిస్ అయ్యాయా? అదే నిజమైతే ఆ తాళాలు ఎవరి దగ్గరున్నాయి? జగన్నాథుని మిస్టరీ రూమ్ ఎందుకు తెరుచుకోవడం లేదు? రత్న భాండాగారంలోని నిధుల లెక్క ఎప్పుడు తేలుతుంది? ఒడిశా ప్రభుత్వంపై ప్రధాని మోడీ సంధించిన ప్రశ్నలేంటి? पिछले 6 साल से श्री रत्न भंडार की चाबी का अता पता नहीं है। 6 साल हो गए, रत्न भंडार की चाबी खो गई है। इसके पीछे का बहुत बड़ा राज बीजेडी सरकार और मुख्यमंत्री को घेरा डाल करके जो लोगों ने कब्जा किया हुआ है ना, वो सीधे सीधे जिम्मेवार है। సార్వత్రిక ఎన్నికల వేళ ఒడిశా రాజకీయంలో ప్రధాని మోడీ కదిపిన తేనెతుట్టే ఇదే. ఈ ప్రభుత్వ హయాంలో జగన్నాథుడి ఆలయం సురక్షితంగా లేదు. గత 6 ఏళ్ల నుంచి రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదు అని మోడీ విమర్శించారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇదే విషయంపై స్పందించారు. కొన్నాళ్లుగా కోట్ల మంది పూరి జగన్నాథ స్వామి భక్తులు రత్న భాండాగారం గురించి ఆలోచిస్తున్నారని, ఈ భాండాగారం తాళాల మిస్టరీని బయటపెట్టాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నవీన్ పట్నాయక్ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన షా నకిలీ తాళాలు ఎవరు తయారు చేశారు అని ప్రశ్నించారు. ఈ రాజకీయ విమర్శలను పక్కన పెడితే పూరి జగన్నాథుని రత్న భాండాగారం తాళాల వివాదం ఇప్పటిది కాదు, దశాబ్దాలుగా రగులుతూ వస్తున్నదే. మరి ముఖ్యంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ అంశం రాజకీయ అస్త్రంగానూ మారుతూ వస్తోంది. ద మిస్టీరియస్ గాడ్. ఇండియా మొత్తాన్ని శాసించి మన సంపదను దోచుకెళ్లిన బ్రిటిషర్లు పూరి జగన్నాథుని ఇలానే పేర్కొన్నారు. దేశ సంపదనంతా దోచుకోగలిగారు గాని జగన్నాథుని రత్న భాండాగారం తలుపును కూడా టచ్ చేయలేకపోయారు. పైగా శ్రీక్షేత్రం సంపద దొంగల పాలు కాకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే అదంతా గతం. ఇప్పుడు మాత్రం బ్రిటిషర్లు దోచుకోలేకపోయిన జగన్నాథుని సంపద ఎంతవరకు భద్రం అన్నదే అసలు ప్రశ్న అంతా. కొన్ని దశాబ్దాలుగా రత్న భాండాగారం తలుపులు తెరుచుకోవడం లేదు. 50 ఏళ్లకు ముందు ఆ తలుపులు తెరిచిన నిలువెత్తు సంపదను అంచనా వేయలేకపోయారు. ఆ తర్వాత తెరుద్దామన్నా కుదరలేదు. దీనికి కారణం ఆ పురాతన రత్న భాండాగారం తలుపులకు సంబంధించిన తాళం కనిపించకుండా పోవడమే. ఆ తాళం ఎలా మిస్ అయింది? ఎవరి దగ్గర ఉంది? ఈ ప్రశ్నలు ఏళ్ల తరబడి తొలిచేస్తూనే ఉన్నాయి. దీంతో ఆ మిస్టరీని ఛేదించడానికి ఒడిశా సర్కార్ చాలా కాలం క్రితం ఓ కమిటీని నియమించింది. 2018 నవంబర్ 30 జస్టిస్ రఘువీర్ దాస్ కమిషన్ కనిపించకుండా పోయిన తాళానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించింది ఆ రోజే. కానీ ఇది జరిగే 6 ఏళ్లు పూర్తయిపోయినా ఆ నివేదికలో ఏముందనేది బయటకు వచ్చిందే లేదు. 324 పేజీల రిపోర్టులో ఎలాంటి అంశాలు పొందుపరిచారో నవీన్ పట్నాయక్ సర్కారు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇదే సమయంలో ఆ న్యాయ విచారణ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? అక్షరాల 22,27,918 రూపాయలు. మరి ఇంత ఖర్చు చేసి అంత సమయం కేటాయించి 324 పేజీల రిపోర్టు చేతికందిన తర్వాత కూడా దానిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడం నేటికి మిలియన్ మార్క్ మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రధాని మోడీ ఒడిశా పర్యటనలోనూ నవీన్ సర్కార్ను ఈ రిపోర్టు గురించే ప్రశ్నించారు. कि जो जांच हुई थी उसकी रिपोर्ट में ऐसा क्या है कि बीजेडी ने वो रिपोर्ट ही दबा दी? बीजेडी की खामोशी से लोगों का शक गहरा रहा है.
పూరి జగన్నాథ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో 2 భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర రత్నాభరణాలు ఈ గదిలోనే ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. దీని తాళాలు కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై భక్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందంలోని సభ్యులు పైకప్పుల పెచ్చులు ఊడడం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే రత్న భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన ఒక డూప్లికేట్ తాళం దొరికిందని ప్రభుత్వం వెల్లడించింది. అయినా రత్న భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. దీంతో ఒడిశా సర్కారు దగ్గర నిజంగా తాళం ఉందా, లేదంటే వివాదం చెలరేగకుండా ఉండేందుకు అలా చెప్పారా అనే ప్రశ్నలు వినిపించాయి. మరోవైపు భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు, కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెలో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రవీంద్రనారాయణ మిశ్రా చెప్పారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో తమిళనాడు, గుజరాత్ల నుంచి నిపుణులను పిలిపించినప్పటికీ అందులోని ఆభరణాల విలువను మాత్రం లెక్కగట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు. వాస్తవానికి జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జనా మాట్లాడుతూ 1978లో రూపొందించిన జాబితా ప్రకారం దాదాపు 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి, ఇతర విలువైన రత్నాలు, రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. వీటితో పాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయినందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు. అయితే అవన్నీ 50 సంవత్సరాల క్రితం నాటి లెక్కలు. జగన్నాథుని సంపదపై నిర్వాహకుల లెక్కలు ఇలా ఉంటే చరిత్రకారులు మాత్రం మరోలా చెబుతున్నారు. 1926లోనే పూరిరాజు గజపతి రామచంద్రదేవ, బ్రిటిషు పాలకులు కలిసి పూరి జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి ఆభరణాలు లెక్కించారట. అందులో 15 కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల బంగారు కిరీటాలతో పాటు 597 రకాల విలువైన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ రత్న భాండాగారంలోని అసలైన గది తలుపులు మాత్రం తెరవలేకపోయారట. ఇందుకు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ వింత శబ్దాలు రావడమే. దీంతో ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక ఆ గదిని తెరవాలన్న ఆలోచనను విరమించుకున్నారని చెబుతారు. వాస్తవానికి అప్పట్లో శ్రీక్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ జగన్నాథుని రత్న భాండాగారం లోపలి గదుల్లోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు. అందుకే బ్రిటిష్ పాలకులు జగన్నాథుణ్ణి మిస్టీరియస్ గాడ్గా అభివర్ణించారు. అంతేకాదు తమ పాలనలో రత్న భాండాగారం సంరక్షణ నియమాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు రత్న భాండాగారం తాళం దొరకపోయినా రహస్య మూడో గదిని చేరుకునేందుకు ఓ సొరంగ మార్గం ఉందని గత ఏడాది చరిత్రకారుడు సురేంద్ర మిశ్రా చెప్పారు. అయితే అక్కడికి చేరుకోవాలంటే అంత సులువేం కాదన్నారు. ఆ రహస్య మార్గానికి సంబంధించి 1926లో చెన్నైకి చెందిన అధికారులు కీలక వివరాలు నిధికి సంబంధించిన పట్టీపై రాసినట్టు గుర్తు చేశారు. ఆ వివరాలు పూర్తి స్థాయిలో సంపాదిస్తే అనంత పద్మనాభ స్వామి నేలమాళిగకు మించిన సంపద రత్న భాండాగారంలో బయటపడొచ్చని కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అలాగే రత్న భాండాగారంలో అందరూ చెబుతున్నట్టు 3 గదులు కావని, వాటి కింద మరిన్ని రహస్య గదులు ఉన్నాయని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. వాస్తవానికి 46 మంది రాజులు కొన్ని వందల యుద్ధాలు చేసి వాటిలో విజయం సాధించిన ప్రతిసారి ఓటమి పాలైన రాజ్యానికి చెందిన సంపదనంతా తెచ్చి జగన్నాథుని పాదాల దగ్గరే ఉంచేవారట. స్వతహాగా పురుషోత్తముడి భక్తులైన ఉత్కళ రాజులు ఏ రాజ్యంపై దండెత్తినా అక్కడి నుంచి తెచ్చే వజ్ర వైఢూర్యాలు, రత్నాభరణాలు జగన్నాథుని రత్న భాండాగారంలోనే దాచేవారని చరిత్ర చెబుతోంది. అందుకే 1978 లెక్కలు నిజాలు కావని, రత్న భాండాగారంలోని అన్ని గదులు తెరవలేదనే వాదనలు వినిపిస్తాయి. తాళం కనిపించకుండా పోయింది. డూప్లికేట్ కి ఉందో లేదో తెలియడం లేదు. అయినా రత్న భాండాగారం తెరవడానికి రహస్య సొరంగ మార్గం ఉందని చరిత్రకారులు కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. వీటన్నింటికీ మించి రత్న భాండాగారం తెరవకపోతే కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని పురావస్తు శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. అదే జరిగితే ఆలయానికి ప్రమాదమే. ఎందుకంటే రత్న భాండాగారం ఉంది జగన్నాథుని పాదాల కింద అనే విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ ఒడిశా ప్రభుత్వం మాత్రం రత్న భాండాగారం తెరవడం లేదు. పైగా కమిటీల నివేదికల్లో
అందులో ఏముంది అన్నది బయటకు రానివ్వడం లేదు. అందుకే జగన్నాథుని రత్న భాండాగారం రాజకీయ అస్త్రంగా మారుతోంది. ఈ మిస్టరీకి ముగింపు దొరకాలంటే రత్న భాండాగారం తెరిచి ఆ నిధి భద్రంగా ఉందో లేదో తేల్చడం ఒక్కటే ఆప్షన్. ఇది తెలిసి కూడా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదు అనేది ఇప్పటికైతే మిలియన్ మార్క్ మిస్టరీనే.